కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి సంబంధించిన పాస్టర్ గారికి నా వందనాలు. శుక్రవార సందర్భంగా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో స్పెషల్గా మరి మీ అందరికీ మరి ఒకసారి వందనాలు చెప్తున్నాను. మరి నాకు సమయం ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టిన సార్ కూడా వందనాలు. దేవుడు ఈ స్థితిలో ఉంచినాడంటే దేవుని కృప మన అందరినీ. మరి దేవుణ్ణి హింసించినప్పుడు మరి సిలువలో ఉండి పలికిన 4వ మాట నాకు ఇవ్వడం జరిగింది. ఆ 4వ మాట నేను ధ్యానిస్తున్నాను. మరి మొదట చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేసి మీ మందిరంలో ఉండుటకు తగిన కృపను దయచేసినందుకు మీకు వందనాలు. చెప్పబడిన మాటలు మాలో ఫలించులాగున మేము నిన్ను అనుసరించే వారిగా ఉండులాగున నీ కృపను మాకు దయచేయండి. మా కోసము మీరు సిలువలో మరణించినారు ప్రభువా. ఈ త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటూ మీ మాట చెప్తుండగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ రాజ్యంలో మాకు స్థానం ఉంచుటకు నీవు ముందుగా వెళ్ళినావు ప్రభువా. నీకే వందనాలు. ఈ మాటను మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. 4వ మాట ఏంటిదంటే, మొదట క్షమించడు దేవుణ్ణి ఏమడిగిందంటే, దేవా అని అడగలేదు, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమన్నాడు. క్షమాగుణం కలిగి దేవుడు మనం తప్పులు చేసి ఆయనను హింసించినప్పటికీ క్షమించమని కోరినాడు. ఎవరు? యేసు ప్రభు. సిలువలో ఉండి రక్తాలు కారుస్తూ కూడా క్షమించమన్నాడు. మనం కొద్దిగా ఏమన్నా చేస్తే వాళ్ళని తిడుతుంటాం, కానీ దేవుడు ఆ విధంగా చేయకుండా మనలను క్షమించమనే కోరిండు. మరి 2వ మాట ఏంటిదంటే, అంగీకరించాడు. ఒక దొంగ తన ముందు సత్యం ఒప్పుకున్నందుకు, మరి తన తప్పులు తన తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నందుకు మరి దేవుని రాజ్యానికి వారసుడవునకు అంగీకరించిండు. అది ప్రేమతో కూడిన అంగీకారం అని నేను చెప్పడం జరుగుతుంది. మరి 3వ మాట ఏంటిదంటే, ఎడబాటు. 3వ మాట బాధ్యత. తల్లిని యోహానుకు అప్పగించడము బాధ్యత. బాధ్యత అంటే బంధము. ఆయన కన్న తల్లి అని తెలుసుకొని మరి ఎవరికి అప్పగించకుండా యోహానుకే అప్పగించడం జరిగింది. అది బంధం అని తెలుసుకోవచ్చు. అయితే క్షమించడము, అంగీకారము, మరి బాధ్యత 3 కంప్లీట్ చేసి తండ్రిని సన్నిధిలో ప్రార్థించినాడు వీరిని క్షమించమని. మరి 4వ మాట ఏమన్నాడంటే, మరి దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివని దేవుణ్ణి పరలోకమందు దేవుణ్ణి తన తండ్రిని అడగడం జరిగింది. మత్తయి 27:37 వచనం. అయితే ఈ మాట నేను చదువుతున్నా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అయితే ఇది గ్రీక్ భాషల ఏలీ ఏలీ లామా సబక్తాని పలకడము. తెలుగులోనేమో నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని తన తండ్రిని వేడుకుంటున్నాడు. ఆ శ్రమలో కూడా దేవుడిని అడుగుతున్నాడు. కానీ లేఖనముల ప్రకారము మన తప్పకుండా సిలువలో మరణించవలసిందే. ఇదేంటిదంటే, ఇక్కడ కీర్తన 22లో కూడా ఉంది. మరి ఒకటి ఏంటిదంటే, ఇది మార్కు 15:34 వచనంలో కూడా ఉంది సేమ్ మాట. అయితే ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు ముందే చెప్పిండు. ఆదాము నుండి పాపం ఏర్పడ్డది. తన మాటను అతిక్రమించి పాపం చేయడం జరిగింది. ఆ పాపమే మన మానవాళికి అందరి పైన పడ్డది. మనందరి కోసము మరి యేసు ప్రభు సిలువలో బలి కావడం జరుగుతుంది. ఆయన చెయ్యి విడిస్తేనే మనమందరం రక్షింపబడి దేవుని రాజ్యంలో మనకు స్థానం
ఉంచుటకే ఆయన బలి కావడం జరిగింది. మరి ఏ తండ్రి కూడా ఆయన చెయ్యిని విడవలసి వచ్చింది. చెయ్యి విడవకపోతే మనము రక్షింపబడలేము. చెయ్యి విడిచినందుకే మనము రక్షింపబడుతున్నాము. అయితే ఈ రక్షణలో మనం అందరం ఉండాలని యేసు ప్రభు తన జీవితాన్ని త్యాగం చేసుకొని మనందరి పాపములు తను మోస్తూ ప్రాణాలు విడవడం జరిగింది. ఈ మాట నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి దేవుని మనసును మనం కలిగి జీవించాలని, మరి రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే దేవుని తెలుసుకొని రక్షింపబడాలని నా ప్రార్థన. మరి దేవుని సంకల్పమై ఉంది. ఆయన మరణించడం ద్వారా మనమందరము దేవుని సన్నిధిలో నిలబడుతున్నాము. మనందరము క్షేమంగా ఉన్నాము. మన పాపాలన్నీ తన మోయడం జరిగింది. మన మీది అన్ని తను వేసుకొని